హాయ్ ఫ్రెండ్స్, మిత్రులారా, నిన్న స్టెరిలైజర్ గురించి, హీటర్స్ గురించి చెప్పుకున్నాం. ఇవి సాధ్యమైనంత వరకు పోవని చెప్పాను. తర్వాత ఒకసారి పోతే డాక్టర్స్గా ఉన్న స్టెరిలైజేషన్ అయినటువంటి బిన్స్ కావాలి ఆపరేషన్కి. వీళ్ళు ఏం చేస్తారు, మేనేజ్మెంట్కి అప్పచెప్తారు. మేనేజ్మెంట్లు ఎలక్ట్రిషియన్ అప్పుతారు. అవన్నీ నన్ను చెప్పుకున్నాం, అంత అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే, సరిగ్గా స్టెరిలైజేషన్ కాకపోతే ఆపరేషన్ సరిగ్గా జరగదు. సూచర్స్ అన్నీ కూడా చీము పడతాయి. సరిగ్గా రికవర్ అవర్ పేషెంటు. ఆ దెబ్బకి డాక్టర్స్కి మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సరిగ్గా చేస్తారు, సూచర్ సరిగ్గా వేస్తారు, కానీ రికవర్ అవ్వడు. అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు సరిగ్గా స్టెరిలైజేషన్ కాలేదు బాబు అని. సో కంపల్సరీగా స్టెరిలైజేషన్ హీటర్ అండ్ బిన్స్ కంపల్సరీగా అవ్వాల్సిందే. మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఎలక్ట్రీషియన్ వాళ్ళు చెప్పకుండా కంపల్సరీగా 1000 రూపాయలు పోతే పోయినాయి, కంపెనీ వాళ్ళని పిలిస్తే పర్ఫెక్ట్గా తయారవుతాయి మిషన్లు. నెక్స్ట్ రేపు చెప్పుకుందాం.